ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఎక్సైట్మెంట్ చూస్తున్నారు కదా. దాదాపు 38 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించడానికి భద్రాచలం వెళ్తున్నాము. కార్తీక మాసం సందర్భంగా మా వారు, నేను, మా అల్లుడు, పాప, మా మన్వడు కారులో వెళ్తున్నాము. మేము హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళే మార్గమధ్యలో ఏ ప్రఖ్యాతిగాంచిన ఆలయాలను దర్శిస్తామో ఆ టూర్ డీటెయిల్స్ నేను కంప్లీట్గా చెప్తాను ఈ వీడియోలో. మీరు పూర్తిగా ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. మీలో ఎవరైనా ఆన్ రోడ్ టూర్ ప్లాన్ చేసుకుంటే భద్రాచలానికి మార్గమధ్యలో ఉన్న ఆలయాలన్నీ దర్శించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఎంతో ప్రాముఖ్యత గల శివాలయం. ఈ శివాలయం ఖమ్మం జిల్లా నుండి 20 కిలోమీటర్ల దూరంలో కుసుమంచి గ్రామంలో ఉన్న శ్రీ గణపేశ్వర ఆలయానికి వెళ్తున్నాం. మన హైదరాబాద్ నుంచి కుసుమంచి శివాలయానికి 223 కిలోమీటర్లు ప్రయాణం చేసి 3:30 గంటల్లో రావచ్చు. ఇబ్రహీంపట్నం నుండి మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. మరో రూట్ విజయవాడ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 65 మీదుగా నందిగామ, జగ్గయ్యపేట్, కోదాడ, నేలకొండపల్లి మీదుగా ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ 3 రోజుల ప్రయాణం హైదరాబాద్ నుండి భద్రాచలానికి, భద్రాచలం నుండి విజయవాడ నుండి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం. ఈ 3 రోజుల ట్రిప్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏ ప్రదేశాలను చూసాము, ఆ విశేషాలన్నీ ఇప్పుడు నేను మీతో చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్ తప్పక చెక్ చేయండి. హైదరాబాద్ నుండి ఖమ్మంలో ఉన్న కుసుమంచి శివాలయం 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ శివాలయాన్ని దర్శించి కుసుమంచి శివాలయం నుండి పర్ణశాలకు వెళ్తాం. పర్ణశాలలో అంతా చూసుకొని పర్ణశాల చూసి అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళి సీతారామచంద్రమూర్తిని దర్శించి అక్కడే హాల్ట్ అవుతాం. డే 2 భద్రాచలంలో సీతారామచంద్రమూర్తిని దర్శించి పోచవరం బోటింగ్ పాయింట్కి వెళ్ళాం. పోచవరం బోటింగ్ పాయింట్ నుండి బోట్లో వెళ్ళి పాపికొండలను చూసి అలాగే శివాలయాన్ని, కొల్లూరు హట్స్ని కూడా చూసి తిరిగి పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ అక్కడి నుంచి భద్రాచలానికి వచ్చి సీతారామచంద్రమూర్తిని మళ్ళీ దర్శనం చేసుకొని భద్రాచలంలోనే నైట్ స్టే చేశాం. డే 3 భద్రాచలంలో స్వామివారిని దర్శించుకొని 113 కిలోమీటర్లు ప్రయాణం చేసి పొల్లూరు వాటర్ ఫాల్స్కి చేరుకున్నాం. పొల్లూరు వాటర్ ఫాల్స్ చూసి అక్కడ ఆడుకున్న తర్వాత మార్గమధ్యలో అమృతధార వాటర్ ఫాల్స్, అట్నుంచి మన్యం వ్యూ పాయింట్, పాములేరు వాగు, జలధార నుంచి మారేడుమిల్లికి వచ్చి మారేడుమిల్లి నుండి ద్వారకా తిరుమలకి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ రోజు నైట్ స్టే చేశాం. ఈరోజు డే 4 ద్వారకా తిరుమలలో లోకల్ శివ టెంపుల్ చూసుకొని కుంకుళ్ళమ్మ ఆలయాన్ని కూడా దర్శించి కుంకుళ్ళమ్మ ఆలయం నుండి 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చాము. కనకదుర్గమ్మ ఆలయం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి కేవ్స్ని చూసి ఉండవల్లి కేవ్స్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి పానకాల నరసింహస్వామి వారిని దర్శించి 334 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాం. ఇదేనండి ఖమ్మం జిల్లాలోని కుసుమంచి గ్రామం. ఇందాక కమాన్ చూసాం కదా. ఈ కమాన్ లోపల ఎంటర్ అయి 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే సుమారు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర గల కుసుమంచి శివాలయానికి చేరుకోవచ్చు. రోడ్డుకి ఇరువైపులా డైరెక్షన్స్ చూపిస్తున్నట్టుగా నందీశ్వర విగ్రహాలు ఉంటాయి. కాకతీయ మహారాజు గణపతి దేవుడు తమ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో తన ప్రతి విజయానికి గుర్తుగా పరమేశ్వరుని కృపకు కృతజ్ఞతగా ఒక విశేషమైన ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ శివాలయాన్ని నిర్మించేవారు. కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించిన ఈ శివాలయాన్ని ఆ గణపతి దేవుడి పేరుపైనే ఈ ఆలయాన్ని గణపేశ్వర ఆలయం అని నామకరణం చేశారు. 1000 సార్లు కాశీకి వెళ్ళి వచ్చినంత పుణ్యము, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంతటి పుణ్యము. గోమాతకు మేత వేస్తాము కదా, అలాంటి 1000 గోవులకు మేత వేసినంతటి పుణ్యం ఒక్క బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించినంతనే వస్తుంది. 12 అడుగుల ఎత్తుగల ఏకశిలా శివలింగం 1000 సంవత్సరాల నాటి శివలింగం అయినప్పటికీ రీసెంట్గా ప్రతిష్ఠించారా అన్నంత కొత్తగా ఉంటుంది. అలాంటి శివలింగాన్నే ఇప్పుడు దర్శించబోతున్నాం. సూర్యకిరణాలు గర్భాలయంలో నేరుగా శివలింగంపై పడటం మరొక విశేషం.
ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది. శ్రీ గణపేశ్వర రామలింగేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసాము. పక్కనే పార్కింగ్ ఉంటుంది, విశాలమైన పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వాహనాలను పార్క్ చేసి ఆలయంలోనికైతే వెళ్ళాలి. ఆసియాలోనే 3వ అతి విశాలమైన 12 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం ఉన్న ఆలయం ఇది. కుసుమంచి గ్రామంలోని పరిసరాలు, ఈ శివాలయంలోని వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం లోపల గోశాల కూడా ఉంటుంది. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర గల ఈ ఆలయం బయట నుంచి చూడడానికి ఎంత సింపుల్గా ఉందో చూడండి. లోపలికి వెళ్ళి చూద్దాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎండ వానల నుండి రక్షణ కల్పించేలాగా ఈ షెడ్ని ఏర్పాటు చేశారు. నిత్య పూజలతో పాటు పండగ పర్వదినాలలో శివరాత్రికి శివపార్వతుల కళ్యాణ ఉత్సవాలు జరగడంతో పాటు కార్తీక మాసం కావడంతో ఎందరో మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతం నుండి, దేశ విదేశాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినా, విష్ణు ఆలయానికి వెళ్ళినా, మరి ఏ ఇతర ఆలయాలకు వెళ్ళినా దీపారాధన చేయడం శ్రేయస్కరము, శుభకరము. అందుకే మేము ఎంతో పురాతనమైన బ్రహ్మసూత్రం కలిగి ఉన్న ఈ ప్రత్యేకమైన శివాలయంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేశాము. ఈ చెట్టు కింద పుట్ట ఉంది, సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయము. ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి మేము ఆలయం లోపల స్వామివారిని దర్శించడానికి వెళ్తాము. భక్తులు ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. బ్రహ్మసూత్రం కలిగిన 12 అడుగుల ఎత్తుగల శివాలయం పడమర వైపున గర్భాలయంలో ఉంటుంది. ఉత్తరం వైపున, తూర్పు వైపున, దక్షిణం వైపున మెట్లు ఉంటాయి. నిత్య పూజలతో పాటు భక్తులు స్వయంగా ఇక్కడి విశాలమైన శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. కోరిన కోరిక తీర్చి కొంగు బంగారంగా కొలిచే దేవుడు అని ఈ గణపేశ్వర రామలింగేశ్వర స్వామివారు ప్రసిద్ధి. నక్షత్ర ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం ఇసుకపై నిర్మించారు. భూకంపం వచ్చినా తట్టుకునేలా డిజైన్ చేశారు ఈ ఆలయాన్ని. నక్షత్ర ఆకారంలో నిర్మించిన ఈ ప్రత్యేకమైన ఆలయాన్ని విశాలమైన రాళ్లను పేర్చి ఇసుక, సిమెంట్ లాంటివి వాడకుండా నేటి తరం టెక్నాలజీకి అంతుచిక్కని విధంగా విశాలమైన బండరాళ్లతో ఇంటర్లాకింగ్ టెక్నాలజీ ద్వారా నిర్మించారు ఈ ఆలయాన్ని. రామప్ప ఆలయం లాగానే ఈ ఆలయంలోని శివలింగం కూడా విశాలంగా ఉంటుంది. ఆలయం చుట్టూ స్టార్స్ మరియు ఏనుగులు వరుసలో ఉంటాయి. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని లోనికి వస్తే ఈ రౌండ్గా కనిపిస్తోంది కదా గర్భాలయం ముందు, అది నాట్య మండపం. ఈ నాట్య మండపం కూడా కాకతీయులు నిర్మించినప్పటిదే. పరమేశ్వరుడు అనగా నటరాజస్వామి కదా, స్వామి ముందు నాట్య ప్రదర్శన ఇయ్యాలి అని చాలామంది భక్తులు కోరుకుంటారు. వారి కోరిక మేరకు ఇక్కడ నాట్య మండపాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రదర్శనలు కూడా ఇస్తుంటారు భక్తులు. గర్భాలయంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడే ఈ నందీశ్వరుని కూడా ప్రతిష్ఠించారు. ఈ నందీశ్వరుని పైన ఉన్న ఆభరణాలు నక్షీ వర్క్తో చాలా బాగా డిజైన్ చేశారు. కానీ కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడి ఈ నందీశ్వరుని ఒక సైడ్ కాలు ఖండితమైంది, దాని ప్లేస్లో ముందు ఇంకొక నందీశ్వరుని ప్రతిష్ఠించారు. గర్భాలయం వెలుపల ఒక పక్క వినాయకుడి విగ్రహం, మరో పక్క అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఈ ఆలయంలోని అమ్మవారిని 2003లో ప్రతిష్ఠించారు. ఎటువంటి జబ్బులైనా ఈ అమ్మవారిని దర్శించినంతనే నయమవుతుందని భక్తుల విశ్వాసం. ఆడవారు అమ్మవారి గుండెపై చెవి పెట్టినట్లయితే హార్ట్ బీట్, గజ్జెల శబ్దం, గాజుల శబ్దం వినిపిస్తుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తారు. గర్భాలయ ద్వారానికి 7 పడగల ఆదిశేషుడు ఉంటాడు. ఆదిశేషుడు కింద గజలక్ష్మి అమ్మవారు ఉంటారు. మొత్తం సీలింగ్కి చూసినట్లయితే శ్రీచక్రాన్ని చిత్రీకరించారు. బ్రహ్మసూత్రం కలిగిన ఈ విశాలమైన శివలింగం వెనకాల శివపార్వతుల ఉత్సవ విగ్రహమూర్తులు ఉంటాయి. భక్తులు ఈ శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకునే సదుపాయం ఉంది. దేవులపల్లి శేషగిరి శర్మ గారు ఆలయ ప్రధాన అర్చకులు. వారి మాటల్లో ఈ ఆలయ విశేషాలని తెలుసుకుందాం. ఈ దేవాలయము క్రీస్తు 11వ శతాబ్ది కాలంలో గణపతిగా నిర్మాణం గావించబడ్డది. కాకతీయులు శివారాధకులు కాబట్టి వారి సామ్రాజ్య విస్తరణలో భాగంగా 1001 శివాలయాల్లో కట్టించడంలో భాగంగా కూసుమంచిలో ఒక మహా అద్భుత శివలింగాన్ని నిర్మాణం గావించినారు. అలాగనే పెద్ద పెద్ద బండరాళ్ళలో నిర్మాణం గావించిన ఈ మహా అద్భుత శివలింగము ఆసియా ఖండంలోనే 3వ దానిగా ప్రసిద్ధి గావించబడ్డది. ప్రస్తుతము పైకి 6 అడుగులు, భూమిలోపలికి 6 అడుగులు, మొత్తం 12 అడుగుల ఎత్తుతోటి 6 అడుగుల 1 అంగుళం ఉత్తమ వైశాల్యం కలిగి బ్రహ్మసుతంతుల శివలింగం ఇది. ప్రతినిత్యం కూడా సూర్యోదయకాలంలో సూర్యకిరణాలు ప్రసరించబడుతూ ఉండే లింగాలపైన కానీ గర్భగుడిలో కానీ కొన్ని వందల సంవత్సరాలు ప్రజ్ఞాపడి ఉన్న కాలంలో 2000 సంవత్సరంలో పునరుద్ధరణ గావించబడ్డది. నాటికి నేటి వరకు దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి యొక్క పరమేశ్వరుడు ఒక నానుడు ఉంది. కోరిన కోరిక తీర్చే కొంగు బంగారము. ఏ భక్తుడు వచ్చి అయితే ఏ కోరిక కోరతాడో తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరినటువంటి ఆ పరమేశ్వరుడు భోళాశంకరుడు ఈ మా పరమేశ్వరుడు, మా గణమేశ్వరుడు. అలాగనే పెద్ద పెద్ద బండరాళ్ళు నిర్మాణం గావించినారు. తూర్పు భాగంలోనూ, దక్షిణం వైపున, ఉత్తరం భాగంలోనూ మెట్ల నిర్మాణం గావించినారు. పశ్చిమ భాగంలో గర్భాలయ నిర్మాణం గావించి ఒక విధంగా చూసినట్లయితే నక్షత్రాకారంలోనూ, మరొక విధంగా చూస్తే ఇది యొక్క లింగాకార ఆకారంలోనూ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలోనూ శివరాత్రికి కొన్ని వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. విదేశీ ప్రముఖులు కూడా చాలామంది, రాజకీయ నాయకులు, అధికారులు కూడా కొన్ని లక్షల మంది కూడా ఈ 20 సంవత్సరాల్లో దర్శించుకొని మహోన్నతులైనటువంటి డాగరాలు కూడా ఉన్నవి. అలాగనే ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆ మెట్లు కానివ్వండి, దక్షిణ భాగంలో ఉన్న మెట్లు కానీ మొత్తం కూడా వీటిని ఎలాగంటే డంగు సున్నం కానీ ఏమీ లేకుండా రాతిపైన రాతిని అమర్చి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్తో దీన్ని నిర్మాణం గావించినారు. ఏ రాయి తీయాలన్నా కూడా కింది నుంచి వరుసగా అన్ని తీసుకుంటూ వస్తేనే నిర్మాణాన్ని మనం ధ్వంసం చేయవచ్చు. కానీ ఏ రాయి తీసినా కూడా రాదని ఒక రాయికి బొడ్డె ఒకటి, లొంద ఒకటి పెట్టేసి లింకింగ్ సిస్టమ్ పెట్టారు. దీనికి ఇంటర్లాకింగ్ సిస్టమ్తో చేశారు. అలాగనే ఏప్రిల్ 6వ తారీఖు నాడు 2024 ఏప్రిల్ 6వ తారీఖు సాయంత్రం పూట కాకతీయ ప్రభువులలో 21 యువరాజు కూడా మన గుడిని దర్శించుకున్నారు. వాడికి దేవాలయ యొక్క విశిష్టత చెప్పి మీ గుడిని మీరే బాగు చేసుకోవాలా, పునరుద్ధరించాలా, మంచిగా చేయాలని చెప్పడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ప్రధానమంత్రి గారు కూడా తెలియజేశారు. దీన్ని త్వరలోనే వాళ్ళు అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు వచ్చినటువంటి విషయం కూడా ఉన్నది. నూతనంగా జరిగింది అది. కాబట్టి కార్తీక మాసంలోనూ మహాశివరాత్రికి మహా ఉత్సవాలు జరుగుతూ ఉండవి. ఈ యొక్క శివలింగము 1100 సంవత్సరాల క్రితం అయినప్పటికీ కూడా ఎంతో నునుపు తేలి మంచిగా మనకు దర్శనమిస్తుంది. పైన బ్రహ్మసూత్రం ఉంది. ఈ బ్రహ్మసూత్రంలో శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే 1000 సార్లు కాశీ వచ్చినంత పుణ్యము, 1000 గోవులను సాధినంత పుణ్యము, 1000 బ్రాహ్మణ కుటుంబాలు సాధినంత పుణ్యం కూడా మనకు కలుగుతుంది. అటువంటి మహా అద్భుత శివలింగము మన ఆసియాఖండంలోనే 3వ దానిగా ప్రసిద్ధి గావించబడ్డది. ఈ యొక్క దేవాలయమునకు 2000 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా వచ్చినాడు. అలాగనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, రాజశేఖర రెడ్డి కానీ ముందు నుంచి పోయినప్పుడు లోపలికి రాలేదు. ఈయన మాత్రం లోపలికి వచ్చి పూజ చేసిన దాఖలాలు కూడా ఉండవు ఆయనకు. అలాగనే ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితమ్మ 3 సార్లు వచ్చింది. మంత్రులు చాలామంది వచ్చినారు ఇక్కడికి. వచ్చినప్పటికి కూడా ఇది అభివృద్ధి నోచుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి ఈ దేవాలయాన్ని బాగుపరచాలా. కాకతీయుల కళా విపంచ కృపామంచి నానుడిని వాళ్ళ యొక్క శిల్పకళను రజ్ఞాపనం చూసే బాధ్యత ప్రతి పౌరుడిపైన, ప్రభుత్వం పైన ముఖ్యంగా ఉందని నేను తెలియజేస్తాను.
ఈ కార్తీక మాసంలో కూతుళ్ళు ఆడపడుచుతో పాటు ఆలయాన్ని సందర్శించి దీపాలు వెలిగించినప్పుడు పండగ వాతావరణం నెలకొంది. ఈ శివాలయం ప్రాంగణంలోనే ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. సరస్వతీదేవి ఆలయంతో పాటు నవగ్రహ ఆలయాలు కూడా ఉంటాయి. ప్రత్యేకమైన దినాలలో ఆయా దేవీ దేవతల కొరకై భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ ఆలయ గోడలపైన నక్షత్రాకారంలోనే ఉన్న ఫ్లవర్స్ డిజైన్ని మరియు ఏనుగులని కర్వ్ చేశారు. ఆ ఏనుగుల డిజైన్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఒకదాని వెనుక ఉండి లోపలికి ఒక వరుస క్రమంలో వెళ్తూ రైట్ సైడ్ నుంచి బయటికి వచ్చే విధంగా, అంటే మనకు క్యూ డైరెక్షన్ చూపిస్తున్నట్టుగా డిజైన్ చేశారు. విశాలమైన బండరాళ్ళని స్టెప్ బై స్టెప్ పేర్చి ఆ పేర్చిన రాళ్ళని డిజైన్లా మలిచి నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈ శివాలయంతో పాటు ఉప ఆలయాలని కూడా కలిపి ప్రదక్షిణ చేసుకోవచ్చు. భూమిపై నుంచి 7 అడుగుల ఎత్తులో ఉంటుంది శివాలయం, కానీ శివలింగం మాత్రం 12 అడుగులు ఉంటుంది. శివాలయానికి మాత్రమే ప్రదక్షిణ చేయాలనుకుంటే కూడా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఆలయం బయట చుట్టూ ఉండే డిజైన్ వేరేలా ఉంది, అలాగే ఆలయం లోపల డిజైన్ వేరేలా ఉంది. 2 డిజైన్స్కి మధ్య 3 ఫీట్ గ్యాప్ ఉండడం వలన బయట ఎటువంటి వాతావరణం ఉన్నా గర్భాలయంలో ఒకేలాంటి క్లైమేట్, అంటే చల్లగా ఉండే వాతావరణం ఉండడం ఈ ఆలయం విశేషం. ఆలయంలోని ఈ పార్ట్ని చూసినట్లయితే పిల్లర్స్తో పాటు కిటికీలు వచ్చి కోట డిజైన్లా ఉంది. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం నడుమ ఉన్న ఈ ఆలయానికి సందర్శించిన భక్తులకి తెలియని అలౌకిక ఆనందాన్ని, మనశ్శాంతిని, తృప్తిని పొందుతారు. పదకొండవ శతాబ్దం నాటి ఈ ఆలయం ఇప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత బాగుందో. ఇలాంటి ఆలయాలు మన భారతదేశంలో మరెన్నో ఉన్నాయి.
వాటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ ఆలయం ప్రత్యేకించి యునెస్కో జాబితాలో చోటు చేసుకోవాలన్నది నా ఆకాంక్ష. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కింది స్టెప్కి బార్డర్లా డిజైన్ చేశారు. మధ్యలో ఉన్న స్టెప్కి ఏనుగులున్నాయి, పైన ఉన్న స్టెప్కి నక్షత్రాకారం లాంటి ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఆలయం చుట్టూ మెట్లు ఉన్నాయి, గర్భాలయానికి వెళ్ళడానికి వీలుగా. ఈ ఊరిలోనే ఉన్న మరో శివాలయం విధ్వంసానికి గురి కావడంతో ఆ శివాలయంలోని శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట. ఈ విషయాన్ని ఈ ఆలయానికి వచ్చిన భక్తులు మాతో చెప్పారు. మేము ఇక్కడ నుంచి భద్రాచలంలోని సీతారామచంద్రమూర్తిని దర్శించి అటునుంచి పాపికొండలు బోటింగ్కి వెళ్తాము. అటునుంచి చిన్న ద్వారక, చిన్న తిరుపతి అని అంటారు కదా, స్వామివారిని దర్శించుకొని అటునుంచి విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శించి అటు నుంచి మంగళగిరిలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ఇంటికి వెళ్తాము. ఆ వీడియోస్ అన్నీ నేను పెడతాను, మీరందరూ తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. పాపికొండలు బోట్ రైడ్ అయితే అసలు నేను నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది. మీరందరూ తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూస్తారని ఆశిస్తున్నాను. చుట్టూ చూస్తున్నారు కదా, ఎంత విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని నా వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.